లేడీ డీజే అమ్మాయిలు వచ్చేశారు. ఇక డీజే టిల్లుకి చిల్లే. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. ఈశ్వర్ గారు నమస్తే. ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న అందరికీ అట్లానే సాక్షి టీవీ ప్రేక్షకులందరూ నమస్కారం. 2 ప్రైవేటు కార్పొరేట్ కంపెనీలు కేంద్ర ప్రభుత్వానికి విద్యుత్ సరఫరా చేస్తుంటే, కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సరఫరా చేస్తుంటే, ఆ 2 విద్యుత్ సంస్థల్లో ఒక సంస్థ అమెరికాలో ఏదో కేసులో ఇరుక్కుంటే, అంటే వాళ్ళ మీద అమెరికాలో కేసు పెడితే జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏంటి అసలు? నేను స్ట్రైట్గా అడుగుతున్నా. 2 కంపెనీలు మొత్తం 12 మెగావాట్లు సెకీకి సప్లై చేస్తున్నాయి. ఒకటి అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ 8,000 మెగావాట్లు, 2 అజూర్ అమెరికా కంపెనీ, అమెరికన్ కంపెనీ, యుఎస్ కంపెనీ అది. సో ఇదేం ఇండియన్ కంపెనీ అదానీ. వీళ్ళు 4,000 మెగావాట్లు. ఈ 2 కలిపి 8 + 4 12,000 మెగావాట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి సెకీకి వాళ్ళు సప్లై చేస్తున్నారు. ఆ 2 సెకీకి ఇస్తున్నాయి. ఆ 2 సెకీకి ఇస్తే ఆ రెండిట్లో ఇచ్చిన వాళ్ళు అది ఆంధ్రప్రదేశ్కి సెకీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇవ్వచ్చు, తెలంగాణకి ఇవ్వచ్చు, తమిళనాడుకి ఇవ్వచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళ దగ్గర కొనుక్కుంటారు. కొనుక్కుంటే దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి లింక్ ఏంటి అసలు? చాలా మంది కొనుంటారు కదా సెకీ దగ్గర. ఛత్తీస్గఢ్ కొంది, తమిళనాడు కొంది, అదేవిధంగా మన పక్కన ఒరిస్సా కొంది, అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొంది, అట్లానే జమ్మూ కాశ్మీర్ కొంది. 5 రాష్ట్రాలు కొన్నాయి. కొనడానికి వాళ్ళ దగ్గర ఒప్పందం కుదుర్చుకొని 2024, 25, 26, 27, 28 3 సంవత్సరాల పాటు మనకు 3,000 మెగావాట్లు ఒక సంవత్సరం, రెండో సంవత్సరం 3,000 మెగావాట్లు, వాళ్ళు మొత్తం 9,000 మెగావాట్లు ఇస్తా ఉన్నారు. మాకొద్దు 7,000 మెగావాట్లు చాలని చెప్పి మనం 3,000 లాస్ట్ ఇయర్లో 1,000 మెగావాట్లు తీసుకునేందుకు మనం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఎంత కుదుర్చుకున్నాం? ₹2.49 కుదుర్చుకున్నాం. ఎవరితో కుదుర్చుకుందో రాష్ట్ర ప్రభుత్వం? అదానీతోనో అజూర్తోనో కుదుర్చుకోవాలా. 2 కంపెనీలు వాళ్ళకి సప్లై చేస్తున్నాయి, మనం వాళ్ళ దగ్గర కొనుక్కోవట్లా. అట్లా ఈ 2 కంపెనీలు కాబట్టి ఇంకో 10 కంపెనీలు కూడా సెకీకి ఇవ్వచ్చు. అది ఎవరు ఇస్తారనేది వాళ్ళు ఎవరి దగ్గర కొనుక్కుంటారని మనకు అనవసరం. 2 కంపెనీలు వాళ్ళు సెకీ కుదుర్చుకుంది. మనం కుదుర్చుకుంది 2 కంపెనీలతో కాదు, కేంద్ర ప్రభుత్వంతో కుదుర్చుకుంది ఒప్పందం. రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకుంది. జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్ గానో మోడీ గారు పర్సనల్ గానో కుదుర్చుకోవాలా. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, కేంద్రంలో ఉన్నటువంటి మోడీ గారి ప్రభుత్వంతో ఉన్నటువంటి సెకీతో కుదుర్చుకుంటే, ఆ కంపెనీకి సప్లై చేసే అతను మీద ఎవరో కేసు పెడితే అమెరికాలో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేస్తున్నారంట. వీళ్ళ తొత్తర పాడుగాను ఎంత ఆపుకోలేకపోతున్నారంటే, కాదు సార్, ఆపుకోలేక డైపర్లు వేసుకొని ట్రంప్ వస్తున్నారా లేదా కాదు సార్, అదానీ కేసులో రాత్రికి సార్ ఇది చూసి వాళ్ళు నిజంగా ఎంత పోసుకుంటున్నారో అక్కడ అర్థం అవుతుంది. అరే బాబా ఆడ పోసుకోవద్దు, డైపర్లు ఉన్నాయి, కావాలంటే జెంట్స్ కూడా వేసుకోవచ్చు చెప్తున్నా వాళ్ళకి. ఎవడైతే ఈ తమ్నెల్స్ పెట్టి ఛానల్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయిపోతున్నారు, అమెరికా అంటే మామూలుది కాదు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదానీ కేసులో రాత్రికి రాత్రి జగన్ కు దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అమెరికా పోలీసులు. ఇదేంటో వచ్చారు అమెరికా పోలీసులు. ఊహించని పరిణామంతో జగన్ ఏం చేశాడో తెలుసా? తెలుసా సార్ మీకు ఏం చేశాడో తెలుసా? నెక్స్ట్ అమెరికాలో జగన్ ఓచలు లెక్కబెట్టం ఖాయం. ఏబిఎన్ తెలుగు అంటే ఏబిఎన్ మన రాధాకృష్ణ గారు ఏదైతే ఆయన బూత్ టీవీలో హెడ్డింగ్, అమెరికాలో జగన్ ఓచలు లెక్కబెట్టం ఖాయం. అమెరికా అదుపులో అదానీ, జగన్ కి దెబ్బ మీద దెబ్బ ఇండియాకి అమెరికా పోలీసులు. అమెరికాలో అదానీని అరెస్ట్ చేసుకుంటారు లేదా మనకేం సంబంధం? దానికంటే దెబ్బ మీద దెబ్బ జగన్ కంట. ఎంత దారుణం చూడండి. ఇండియన్ పోలీస్ అది అమెరికా కుదరదు జగన్. టాల్కం పౌడర్ ఛానల్లో అది అమెరికా కుదరదు జగన్. ఎవరు మన టాల్కం పౌడర్ ఛానల్లో జగన్ పై అదానీ సీరియస్, జగన్ పై అదానీ సీరియస్. నవ్వద్దు సార్ ప్లీజ్. జగన్ పై అదానీ సీరియస్, అమెరికా అధికారులు ఇండియాకి. ఊరి మీ తొత్తర్ల చూడకపోవడం మంచిది అవుతుంది. చెప్తుంటారు ఆయన లైవ్ చూస్తుంటే చెప్తూ ఉంటారు, ఈ పేపర్లు చదివిన బీపీ పెరుగుతుంది. అరే అసలు ఒక ప్రైవేట్ కంపెనీలు సెంట్రల్ గవర్నమెంట్ కి సప్లై చేసింది, ఒక ప్రోడక్ట్ సప్లై చేసింది, దాన్ని స్టేట్ గవర్నమెంట్ కొనుక్కుంది. అది కూడా తక్కువ రేటుకి కొనుక్కుంది, మీరున్నప్పుడు ఎక్కువ రేటు. దీంట్లో అసలు లంచాలు ఇవ్వడానికి అవకాశం ఏంటి? ఎట్లుంటది? మీరు అన్నట్టు ₹2.49, మీరు అన్నట్టుగా ₹5 ₹6 కొనుక్కుంటే అరే బాబు ఇంత రేటు కొంటడానికి ఏదైతే సెకీ వాళ్ళు ఇచ్చారో అనుకోవాలి రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం లంచం ఇచ్చిందా రాష్ట్ర ప్రభుత్వానికి? అంటే మోడీ గారు జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చాడా? దాని మీనింగ్ అంతేనా? మోడీ గారు ఇచ్చినట్టేనా? సార్ ఈశ్వర్ గారితో నేను ఒప్పందం కుదుర్చుకుంటే మీకు నాకు అండర్స్టాండింగ్ అంతే కదా. మీరు సెక్కి, నేను రాష్ట్ర ప్రభుత్వం, మీరు నాకు లంచం ఇచ్చారా?
అయ్యా మీకు నేను 7,000 మెగావాట్ల విద్యుత్ని ₹2.49 ఇచ్చేస్తాను, 1,700 కోట్లు మీరు లంచం ఇచ్చి మరి ఎట్ట పంపించారు? అది మధ్యలో ఈ బ్రోకర్లు ఉన్నారు కదా, మీడియా బ్రోకర్లు, మరి వీళ్ళ మీడియా ఆ బ్రోకర్లు ఉన్నారు కదా, ఛానల్ నడిపే బ్రోకర్లు, వాళ్ళ ద్వారా పంపించారేమో. దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి 1,700 కోట్లు లంచం ఇచ్చారంట అని ఇష్టాని రీతిలో రాతలు. బాబు ఇది ఏదైతే ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్, ఇది 2019-20 సంవత్సరానికి సంబంధించి మనం ఎంతకి పవర్ కొనాలి అనే దాని మీద నిర్ణయించిన రేట్లు, విండ్ పవర్ అయితే ₹4.63 కొనాలి, ఆ రేటు కంటే ఎక్కువ పెట్టకూడదు. సోలార్ పవర్ అయితే ₹5.90 కొనాలి అని చెప్పి ఒప్పందం. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కొంత ఎంత? ₹4.63 కొనలా, ₹5.90 కొనలా, ₹2.49, అది కూడా ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు లేకుండా. ఇక్కడ నోట్ చేసి వీళ్ళు పేపర్లో రాస్తుంది ఏంటి, అయ్యా ₹2.49 కాదు, దీంతో పాటు ఏదైతే ఇంటర్స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ ఏదైతే ఉన్నాయో ఆ ఛార్జెస్ కూడా ఎక్స్ట్రా పడుతుంది అని రాశారు. నాకు కొద్దిగా ఇంగ్లీష్ తక్కువ వచ్చు సార్, ఆ బూత్ పత్రికలు నడిపే వాళ్ళకి బాగా వచ్చు కదా, ఈ ఛానల్ చూస్తుంటే ఇది ఒకసారి జూమ్ చేసి చూపించండి అన్న. ఇది మినిస్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ పవర్, నెంబర్ 23/12/2016 R&R. ఇది ఆర్డర్ ఎప్పుడు ఇచ్చారు సార్? 15th January 2021. ఒకసారి చూపించండి ఈశ్వర్ గారు, అది ఒకసారి దాంట్లో జూమ్ చేయండి అన్న పైది. ఇది 15 January 2021 ఇచ్చింది ఏంటి సార్? వేవర్ ఆఫ్ ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ అండ్ లోజెస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఫ్రమ్ సోలార్ అండ్ విండ్ సోర్స్ ఆఫ్ ఎనర్జీ. అంటే సోలార్ అండ్ విండ్ ఎనర్జీపై ఇంటర్ స్టేట్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ను రద్దు చేస్తూ మినిస్టర్ ఆఫ్ పవర్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చిన ఉత్తర్వులు. అంటే కేవలం ₹2.49, ఎందుకంటే ఎక్స్ట్రా ఏ ఛార్జెస్ తీసుకోమని చెప్పి ఇచ్చినటువంటిది. ఇది డైరెక్ట్ మినిస్టర్ ఆఫ్ ఇండియా 2021 January 15. ఇచ్చింది కదా. వీళ్ళు బాగా అతి తెలివి ఎక్కువ కాబట్టి గుజరాత్ లో అంట ₹1.99 వస్తుంది, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ₹2.49 కొన్నాడు, మొన్నే ₹1.99 వచ్చిందని అన్నారు కదా. దాన్ని ఇంటర్ ట్రాన్స్మిషన్ ఛార్జెస్ కాకుండా ₹1.99. మనకు అక్కడి నుంచి ఎక్కడికి సప్లై చేయాలంటే అది మినిమం ₹4 అవుతుంది, మినిమం ₹4. మీరు కొంత ఎంతకి? ₹5.80, ₹6. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ₹2.49 కొంటే ఇది 1,700 కోట్లు మోడీ లంచం ఇచ్చి జగన్ గారికి కొనయ్యా, మా దగ్గర ఉన్న పవర్ నువ్వు కొంటావా లేదా, నీకు డబ్బులు లంచం ఇస్తున్నా అని మోడీ ఇచ్చాడు సార్. అది కూడా అదాని మోడీ ఇచ్చేసి తీసుకోమని ₹2.49 కొంటే అమెరికా పోలీసులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని చెప్పారు కదా రాత్రి కాదు ₹2.49 జగన్మోహన్ రెడ్డి గారు కొంటే అమెరికా పోలీసులు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్లిపోతే ₹6.99 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారిని ఏ గ్రహం నుంచి వస్తాయి కదా, ఏలియన్స్ పోలీసు నుంచి తీసుకుపోతారా? అరే ₹2.49 అమెరికా పోలీసులు వస్తే ₹6.99 కొన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కోసం ఏలియన్స్ వస్తాయా సార్? ఒకటి ఏలియన్స్ చంద్రబాబు నాయుడు దుర్మార్గం ఏంటిది? దైవదూత ఆ విధంగా రాస్తారా? ఇప్పుడు ఆయన దైవదూత, చంద్రబాబు నాయుడు దైవదూత కంటే ఎవరేం చేయరు. వాళ్ళ పత్రికలు నడిపే వాళ్ళు దైవదూతలు, లేదంటే వాళ్ళు చెప్పినట్టుగా ఈయన గొర్రెలు చాలా మంది ఉన్నాయి కాబట్టి ఏదైతే రాత్రి అది నిజం అనుకోని, ఏదైతే చెప్పట్ల అర్ధరాత్రి వచ్చేసారో అపరాత్రి వచ్చేసారో, అసలు అదాని సీరియస్ అయ్యాడంట ఫోన్ చేసి. అదాని ఆడాడో వాళ్ళ కంపెనీ మీద కేసు పెడితే జగన్ గారు వచ్చి అరే అసలు మీ దుంపలు దగ్గర అసలు ఎట్టబట్టి సార్ అసలు నాకు అర్థం కావట్లేదు. అరే నవ్వుకుంటారని సిగ్గు ఎగ్గు కూడా ఏం లేకుండా మొత్తం ఇడిచేసారు, మొత్తం ఇడిచేసి ఒక్క నిమిషం మొత్తం ఇడిచేసి ఇవాళ ఏం జరిగినా అమెరికాలో ఏదో జరిగినా జగన్ గారే కారణం. అరే మొన్న ట్రంప్ అదే ట్రంప్ పైన ఓడిపోయింది కదా సార్, జగన్ గారి కారణం తెలుసా మీకు? జగన్ గారి వల్ల, లేదంటే గెలిచేసేది. మొన్న యుద్ధం జరుగుతుంది కదా, జరిగింది యుక్రెయిన్ కి రష్యాకి, జగన్ గారే గొడవ పెట్టి యుద్ధం చేయించాడు. మీకు 15,000 రాపోయినా జగన్ గారి కారణమే. అది మహిళలకు 1,800 నెల 1,500 రాపోయినా జగన్ గారి కారణమే. ఉచిత బస్సులు ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం. అరే మీరు ₹99 చీప్ లెక్కర్ అమ్ముతున్నా జగన్ గారి కారణం. అరే కడుపుకి అన్నం తింటున్నాం, గడ్డి తింటున్నాం మనం. అరే మరి మాట్లాడటానికి దేనికన్నా పోలిక ఉందా సార్? నేను అడుగుతున్నా, మీకు దమ్ముంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నా సూటిగా, పెట్టండి సెక్కీ మీద కేసు, పెట్టండి అదాని మీద కేసు.
ఎస్ సెకీ మాకు అంట కట్టింది ₹2.49 సెకీ మీద, అంటే కేంద్ర ప్రభుత్వం మీద, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ మాకు రాష్ట్ర ప్రభుత్వానికి అంట కట్టింది, కేసు పెడుతున్నాం అని చెప్పి కేసు పెట్టి తీసుకొచ్చి బొక్కలేయండి సెకీ వాళ్ళని. మగాళ్ళు అయితే ఏమంటున్నా, ఎందుకు ఈ సొల్లు కబుర్లు సోది కబుర్లు లేచింది కానీ జగన్మోహన్ రెడ్డి గారి కారణం, జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఆడటం మీ బతుకంత అంతేనా? అరే కొంచెం అన్న మారండి, వయసు పెరిగింది, అప్పుడు 75 ఏళ్ళు అంతేలే, 75 ఎంత అవుతాయి, 420 కదా, 420 లేకపోతే పుట్టారు కదా, 20 నేనేం 17/4/20 ఏం సార్ April 20 ఆయన పుట్టిన డేట్ అది 4/20 అంటే 4 నెలల 20 4/20 అన్నాను. సో పెట్టండి మరి కేసు, అదే 420 కేసు పెట్టండి, పెడతారా? చీటింగ్ కేసు పెట్టి ఎస్ మాకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం అంటగట్టింది అని చెప్పి రద్దు చేయండి. రద్దు చేశారు కదా జగన్మోహన్ రెడ్డి. ఇది ఇప్పుడు రద్దు చేసి మంచి పాయింట్ వచ్చింది. ఇక్కడ అవినీతి జరిగిందని అంటున్నారు, ఇప్పుడు సెకీతో ఒప్పందం రద్దు చేసుకుంటారా? రద్దు చేసి జగన్మోహన్ రెడ్డి గారు రద్దు చేశారు కదా బీపీఎల్. కాదు కదా వాళ్ళు చేశారు. ఇప్పుడు బాగుంటుంది సార్, ఇప్పుడు రద్దు చేయమని సార్ సెకీతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్నటువంటి ఒప్పందం అంటే కేంద్ర ప్రభుత్వంతో రాష్ట్ర ప్రభుత్వం ₹2.49 ఎక్కువ, దీంట్లో లంచం తీసుకొని ₹2.49 ఇచ్చారంటున్నారు కదా. సెకీ మీద కేసు పెట్టి ఇమీడియట్ గా దీన్ని ఎప్పుడు రద్దు చేస్తున్నారు? ఎప్పుడు రద్దు చేస్తున్నారు? వాళ్ళ బొంద సార్, వీళ్ళు ఛాలెంజ్ స్వీకరించే దమ్ము ఉందా? ఊర గుడ్డగాసి మొహాన్ వేయటం, మళ్ళీ రెండో రోజు ఇంకోటి ఎత్తాం. అరే బోట్ వచ్చి అదేంది దాన్ని గుద్దితే 2 లక్షల మంది చచ్చిపోతున్నారని రాశారు. అరే బోట్ ఏంది, గుద్దటం ఏంది, 2 లక్షల మంది చచ్చిపోవడం. ప్రకాశం బ్యారేజ్ కంట బోట్ వెళ్ళి గుద్దుకుంటుందంట, ఈ రాత్రికే మొత్తం పడిపోతుంది ప్రకాశం బ్యారేజ్, 2 లక్షల మంది చచ్చిపోతారని రాశారు. అమాయకంగా ఉంటే పేపర్ బోట్లు కూడా పిల్లలు ఆడుకుంటారు కదా, అవి కూడా ప్రకాశం బ్యారేజ్ ని గుల్చేస్తాయి, డెఫినెట్ గా గుల్చేస్తాయి. మీరు ఇంతే అమాయకంగా రోజు ఇలా బురద జల్లించుకొని కడుక్కుంటూ ఉంటే పేపర్ బోట్లు కూడా వదులుతారు దాంట్లో బురద. కాదు సార్, యుక్రెయిన్ లో ఏం జరిగినా బురద తీసుకొని జగన్ గారి మీద వేయటం, రష్యాలో ఏం జరిగినా జగన్ గారి మీద. ఇంకా నయం ఇప్పుడు వాళ్ళు పైకి వెళ్ళారు కదా మన అంతరిక్షంలో, దీని వాళ్ళకి అక్కడ అయినా జగన్మోహన్ రెడ్డి గారి కారణం అంటే దన్నాయ్ బాబు, మీరు ఎట్టబుట్టారో కానీ మీ బతుకులు ఇంతే. జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తకుండా వీళ్ళకి పొద్దున్నే రాదు సార్ ఏమి, రైట్ సాయంత్రం నిద్రపోవాలన్నా జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఎత్తాలి, లేదా నిద్ర పట్టదేమో. అమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు తిట్టా, ఓ 4 తమ్మునేలు పెట్టాం, అబ్బా భలే ఉంది, ఇక నిద్రపోవటానికి. లేకపోతే వీళ్ళ బతుకు ఎల్లగట్టదు. నేను ఒకటి అడుగుతున్నా, ₹1.99 గుజరాత్ అని రాశారు కదా, అవును అయ్యా ఈనాడు ఈయన రాశాడు కదా కిరణ్ గారు, మీరు ఆయనకి ఏం తెలుసు, ఆయన ఎందుకంటే ఆయన ఆత్మ రాస్తుంది కదా. తాతను అడుగుతున్నా, మరి చంద్రబాబు నాయుడు గారి చేత మీరు రాష్ట్ర ప్రయోజనాలను కోరుకునేటటువంటి మీడియా అయితే చెప్పకండి మీరు. కాదు సార్, ₹2.49 రద్దు చేసి ఆ ₹1.99 గుజరాత్ నుంచి కొనండి, కొనండి సార్. పీపీఎల్ రద్దు చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ వెసులుబాటు కల్పించారు మీకు. బాలా గారు ఏంటి రాత్రి అమెరికా పోలీసులు వస్తారంటే ఏదో కొన్ని చూపించారు, కొన్ని ఛానల్స్ లో వచ్చింది, వచ్చి ఆల్రెడీ వెళ్ళారా, వస్తున్నారా ఏంటది? అంటే వచ్చే రాత్రి ఇప్పుడు అది అమెరికా కుదరదు జగన్ పై అదాని కేసులో రాత్రి జగన్ కు దిమ్మసిరిగా షాక్ ఇచ్చిన అమెరికా పోలీసులు దిమ్మసిరిగా షాక్ ఇచ్చేసారు. ఆల్రెడీ వచ్చి వెళ్ళాడండి గన్నవరం వరకు. ఇండియాకి అమెరికా పోలీసులు వచ్చారు, గన్నవరం దగ్గర దిగారు, కరకట్ట దగ్గరికి వెళ్ళి చంద్రబాబు నాయుడు కలిసి రావాలి ఇంకా తాడేపల్లి దగ్గరికి. రేపు పొద్దున అది కూడా రాస్తారు, బయలుదేరారు, తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారు లేరు, భయపడి వెళ్ళిపోయారు బెంగళూరు అని కూడా రాస్తారు. వీళ్ళ జీవితం ఇంతే సరే. ఇట్లాంటి నీచమైనటువంటి మీడియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏదైతే ఆ ఎల్లో మీడియా అనేటటువంటి నీచమైన మీడియా ఉందో, ఇది రాష్ట్ర వినాశనం కోసం ఉన్నటువంటి మీడియా. ఏమో మిమ్మల్ని ఆత్మ కూడా వదిలేటట్లేదు సార్, వదలదు అది ఒక మాట అయితే మాత్రం. ఇలాంటివి ఇంకా ఎన్ని చూడాలో రేపు 5 ఏళ్ళు పేపర్లో ఎన్ని చూడాల్సి వస్తుందో మిమ్మల్ని మాత్రం. అది అమెరికా కుదరదు జగన్ కాదు సార్, అది అమెరికా కుదరదు అదాని అని రాశాడా? ఎందుకంటే కొడతాడేమో అదాని మళ్ళీ చంద్రబాబు. అది అమెరికా కుదరదు అదాని కాదు, అది అమెరికా కుదరదు జగన్ అంట. ఎందుకంటే అదాని అంటే ప్రధాని కాబట్టి ఆ భయం అంతా.